ఇటుకల మండలంలోని ఈరోజు గురుకుల పాఠశాలని సందర్శించడానికి రావడం జరిగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మా పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు ఆర్ఎస్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఇటుకల మండలంలోని పాఠశాలను సందర్శించి రావడం జరిగింది. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. మేము క్యాజువల్గా మాట్లాడదాం, పిల్లలతో సామరస్యంగా మాట్లాడి పోదాం, ఏదైనా సమస్య ఉంటే చెప్తారేమని మేము ఇక్కడికి వస్తే అసలు దుర్మార్గంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అసలు గురుకుల పాఠశాలకు తాళాలు వేసుకోవడం ఏందో, అసలు ఇది కొత్త రాజ్యాంగం, రేవంత్ రెడ్డి కొత్త రాజ్యాంగం తీసుకొచ్చినాడు ఈ రాష్ట్రంలో. మరి ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రజాస్వామ్యంలో అయినా పార్టీలు నాయకులు వస్తుంటారు, మరి మాట్లాడుతుంటూ సమస్య ఉంటే తెలుసుకొని పోతారు. కానీ రేవంత్ రెడ్డి పాలనలో నేనే 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 పాలన అనే ఒక నేను అనేదాన్ని తీసుకొని ఈరోజు అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తున్నాడు. మరి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలల్లో చాలా మౌలిక వసతులు లేక విద్యార్థులు అంటే మధ్యతరగతి పేద కుటుంబానికి సంబంధించినటువంటి విద్యార్థులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు ఈ గురుకులాలు దేవాలయాలుగా భావించి సాగుతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 11 నెలల్లో దాదాపు ఇప్పటికే 48 మంది మరణించడం దుర్మార్గం. ఇది దుర్మార్గమైన పాలన. మరి రేవంత్ రెడ్డికి సోయి ఉంటే నిజంగా ఈ బడుగు బలహీన వర్గాల మీద, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల మీద అభిమానము, అభివృద్ధి, ప్రేమ ఉంటే తక్షణమే గురుకుల పాఠశాలలకి పెద్ద ఎత్తున ఫండ్ రిలీజ్ చేసి మౌలిక వసతులు కల్పించాలి. మరి ఈరోజు రాష్ట్రంలో మరి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మరి గురుకులాలలో అంటే సందర్శించి సమస్యలు ఏమైనా ఉంటే మన బీఆర్ఎస్ పార్టీకి విన్నవిస్తే రేపు పొద్దున అసెంబ్లీలో మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో కూడా మా విద్యార్థి విభాగ నాయకులు గురుకుల బాట కార్యక్రమం ద్వారా మరి సామరస్యంగా శాంతియుతంగా నిరసన తెలపడానికి విచ్చేస్తే మరి ఇక్కడ వీళ్ళు మొత్తం రేవంత్ రెడ్డి అరాచకమైన పాలన చేసి మొత్తం గురుకుల పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్లకు నోటీసులు జారీ చేసి ఆ బీఆర్ఎస్ పార్టీలో వస్తే ఎవరిని లోపల రానియదు అని ఈ రకంగా ఆంక్షలు విధించడం సమంజసం కాదు. ఇది దుర్మార్గం. ఈ పాఠశాలలు ఏమైనా జైల్లో లేకపోతే ఖైదీలో ఉండేటువంటి రౌడీలు అంటే ఉగ్రవాదులు ఉండేటువంటి విద్యాలయాల, మరి విద్యాలయాలనే ఈ రకంగా అంటే జైలు కాలంగా మార్చడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఈ పాలనని ఈ తెలంగాణ రాష్ట్రం సహించదు అని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ గురుకుల పాఠశాలలో కూడా ఉన్నటువంటి ఇంకోటి విచిత్రమైన విపత్కరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారిని కలిసి మాట్లాడదామని మేము వస్తే ప్రిన్సిపాల్ గారే లోపల ఉండకుండా బయటకు వచ్చి డోర్ యూతల తాళం వేసి మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా అడ్డుకోటి ఈ రకంగా బయటనే మాట్లాడుకోవడం అనే సంస్కృతి నాకు తెలిసి భారతదేశంలో లేదు. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము, విరుద్ధము. ఎవరు వచ్చినా ఏ లీడర్ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ప్రిన్సిపల్ ఛాంబర్కి వచ్చి మర్యాదగా మాట్లాడి సరే ఏది పరిస్థితి అని తెలుసుకునే సిచ్యువేషన్ ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే మనిషికి మనిషి మాట్లాడలేని పరిస్థితి, ఒక వ్యవస్థలోకి పోవాలంటే అడ్డంకి మొత్తం ఈ రకంగా చేయడం దుర్మార్గం. మరి తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి నియంత్రణతో పోకడలను వెంటనే విరమించుకొని మరి గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించాలి. మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. మరి మొన్ననే మాగనూరు పాఠశాలలో కూడా పెద్ద ఎత్తున ఫుడ్ పాయిజన్ అయ్యింది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామంకి సంబంధించినటువంటి శైలజ కూడా మరణించింది. అంటే ఈ మరణాలన్నిటికీ బాధ్యత నువ్వే వహించాలి. బాధ్యత మరణించిన ప్రతి విద్యార్థి కూడా 50 లక్షల మరి ఆర్థిక సాయం కూడా ఇచ్చే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీకు తొందరలోనే మరి నీ వ్యతిరేకతను మూడగట్టుకున్నావు. తొందరలోనే మరి నీకు సిగ్గుచేటు అనిపిస్తుంది రాష్ట్రంలో ఈ రకంగా నువ్వు పాలన కొనసాగిస్తుంటే ఇదే రకంగా కొనసాగిస్తే మేము పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.